హాయిగా సిరు ఎస్ఎస్సి జీడీ అండ్ రైల్వే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా యూస్ఫుల్ అయ్యేటువంటి కొన్ని మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాము. సో దాంట్లో ఫస్ట్ ఏంటంటే, మీరు కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. మేము తీసే ప్రతి ఒక్క వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్ సాల్వ్ చేసుకుందాం. Find the average of 625, 582, 608, 575, 596, 622, 642 and 630. సో దీంట్లో యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమని ఇచ్చారు. సో ప్రాబ్లం ఇలా ఇచ్చినప్పుడు ప్రతి దానికి యావరేజ్ ఫార్ములా జనరల్గా మనకు తెలుసు. సో సమ్ ఆఫ్ ది గివెన్ నెంబర్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ గివెన్ నెంబర్స్. సో వీటన్నిటిని యావరేజ్ ఐడెంటిఫై చేయాలంటే అన్నిటినీ సమ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అప్పుడు అది లాంగ్ ప్రాసెస్ అవుతుంది. సో ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో చూడండి. మనకి ఇక్కడ ఏదైతే రౌండ్ ఫిగర్ నెంబర్కి దగ్గరగా ఉంటుందో దాన్ని ఐడెంటిఫై చేయండి. 625 అంటే డిఫరెన్స్ ప్లస్ 25గా ఉంటుంది. అలానే ఇక్కడ 582. సో 100కి అంటే 600కి యావరేజ్ అనేటువంటిది 600కి దగ్గరగా ఉంటుంది కాబట్టి సో 600కి ప్లస్ 25 యాడ్ చేసుకుంటే 25 వస్తుంది. అలానే 82కి -18 యాడ్ చేసి మైనస్ అంటే 600కి -18 తగ్గుతుంది. 608 అలానే +8 మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. 575 -25 600కి -25 తగ్గుతుంది. 596కి టోటల్గా -4 తగ్గుతుంది. 620కి మళ్ళీ +22 యాడ్ అవుతుంది. 642కి మళ్ళీ +42 యాడ్ అవుతుంది. 630కి +30గా యాడ్ అవుతుంది. సో జాగ్రత్తగా ఇలా అబ్జర్వ్ చేసుకుంటే రౌండ్ ఫిగర్ 600కి +25 చేస్తేనేమో 625. సో అలా ఈ నెంబర్ని కంపారిజన్స్ చేసుకుంటూ రావాలి. సో ఇప్పుడు మనము యావరేజ్ ఎలా ఐడెంటిఫై చేయాలో చూడండి. ఇక్కడ 25 ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ 25 రాసుకోవాలి. 25 -18 +8 -25 -4 +22 +42 +30. సో ఇది సమ్ ఆఫ్ నెంబర్స్ అనమాట. తర్వాత మనం రౌండ్ ఫిగర్ కంపారిజన్ చేసుకున్నప్పుడు వచ్చిన నెంబర్స్ ఇవి. సో వీటిని ఏం చేయాలి, టోటల్ నెంబర్ ఆఫ్ కదా, అప్పుడు ఓవరాల్గా ఏమవుతుంది /8. సో ఇదే సొల్యూషన్. సో దీన్ని ఎలా సింప్లిఫికేషన్ చేసుకోవాలో చూడండి. +25 -25 క్యాన్సిల్ అయిపోతుంది. -4 -18 టోటల్గా -22 వస్తుంది. సో +22కి క్యాన్సిల్ అయిపోతుంది. సో రిమైనింగ్ నెంబర్స్ ఏమున్నాయి, 8 + 42 50, 50 + 30 టోటల్గా 80 వస్తుంది. 80 / 80. సో టోటల్గా 8 1s 8 ఆన్సర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఆన్సర్ అనేది 10 అవుతుంది. సో వీటి యొక్క ఆన్సర్ యావరేజ్ వచ్చేసరికల్లా మనకి 10 అవుతుంది. ఓకేనా. సో మీరు ఏమాత్రం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఈజీగా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే వే ఏంటో నేను చెప్తాను. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ సమ్ చూడండి. సో ఈ ప్రాబ్లం మనం అబ్జర్వ్ చేసుకుంటే సో దేని యొక్క మధ్యలో ఉంటుంది, కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్. సో టోటల్గా ఇది కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి మధ్యలో ఉంటుంది. సో కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్లో కంటే కూడా ఫస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ ఏంటో అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్లో ప్రాఫిట్ ఇచ్చారా లాస్ ఇచ్చారో అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చాడు ప్రాఫిట్ అని ఇచ్చాడు. సో దానికంటే ముందుగా జస్ట్ బేసిక్ ఏంటంటే 100కి. సో 100కి ప్రాఫిట్ ఇచ్చాడు కాబట్టి 10% ప్రాఫిట్ చేసుకుంటే మనకి 110 వస్తుంది. అలానే 20% చేసుకున్నప్పుడు 120 వస్తుంది, 120% వస్తుంది. ఇక్కడ 20%. నెక్స్ట్ అదే 30% చేసుకున్నప్పుడు ఓవరాల్గా 30% అంటే 130% వస్తుంది. సో ఇది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అంటే ప్రాఫిట్లో ఉన్నప్పుడు, ఓకేనా, ప్రాఫిట్లో ఉన్నప్పుడు ఇలా ఎంత పర్సెంట్ అయితే యాడ్ అవుతుందో సో అదేవిధంగా మన పర్సెంట్ని యాడ్ చేసుకోవాలి. అదే ఇక్కడ లాస్ ఇచ్చారనుకోండి, చిన్న టెక్నిక్, 10% లాస్ ఇచ్చారనుకోండి, 10% అంటే 100లో నుంచి 100%లో నుంచి 10% మైనస్ చేస్తే ఓవరాల్గా 90% ఉంటుంది. నెక్స్ట్ 20% అనేటువంటి లాస్ ఇచ్చినప్పుడు మనకి 80% వస్తుంది. అలానే 30% ఇచ్చినప్పుడు 100 - 30 ఓవరాల్గా 70% వస్తుంది. సో ప్రాబ్లం ఎలా ఇచ్చినా ఫస్ట్ లాస్లో ఇచ్చారా లేకపోతే ప్రాఫిట్లో ఇచ్చారో ఐడెంటిఫై చేయాలి. తర్వాత చూసుకోవచ్చు. నెక్స్ట్ ఏం కనుక్కోమన్నాడు, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ కాస్ట్ ప్రైజ్. సో మనం ఇక్కడ రేషియో ఐడెంటిఫై చేయాలంటే రేషియో ఐడెంటిఫై చేయాలి అని అంటే
ఫస్ట్ చూడండి కాస్ట్ ప్రైస్ ఎంత ఉంటుంది మనకి, కాస్ట్ ప్రైస్ తెలియదండి, ఏదన్నా కూడాను 100కి ఈక్వల్గా ఉంటుంది కాస్ట్ ప్రైస్. సో ఈ రెండు యొక్క రేషియో కాబట్టి సెల్లింగ్ ప్రైస్ సో 22.5% ప్రాఫిట్ చేసుకొని సేల్ చేశారు కాబట్టి దాని యొక్క ఏమవుతుంది 122.5%గా ఉంటుంది. ఓకేనా. సో ఫైన్ ఎక్కడితో ఆల్మోస్ట్ అయిపోయినట్లే, జస్ట్ ఒక సింపుల్ స్టెప్తో ఆన్సర్ అయిపోతుంది. ఇక్కడ 0.5 ఉంది కాబట్టి సో ఇటువైపు కూడా ఇంకొక డిజిట్ యాడ్ చేసుకోవాలి కాబట్టి 10తో మల్టిప్లికేషన్ చేద్దాం. మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఈ పాయింట్ ఏమైపోతుంది, ఆటోమేటిక్గా పోతుంది. ఎంత ఉంటుంది ఇక్కడ 1225% ఉంటుంది, అలానే ఇక్కడ పర్సెంట్ ఉంటుంది. సో ఫస్ట్ ఇనీషియల్గా ఏం చేయాలి, మనం రేషియో ఇలా వచ్చినప్పుడు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో మీరు 25 టేబుల్ పోతుందేమో అబ్జర్వ్ చేయండి. సో 25 4s are 100. సో 0 ఉంది కదా, 0 పెట్టుకుంటాము. అలానే 25 4s are 120, ఇంకా 2 ఉంటుంది ఇక్కడ 25 25 1s are 25. సో రేషియో ఎంత అవుతుంది మనకి 40:. సో మనకి ఇంకా జార్ చూసుకుంటే 25 4s are 100 అవుతుంది. సో రిమైనింగ్ 222 ఉంటుంది. ఓకేనా, 225. సో 225 ఎప్పుడు వస్తుంది, 25 9s are 9 5 45 9 2s 18 plus 25. సో రిమైనింగ్ ఎంత వస్తుంది 49. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి 40:49 అనమాట. సో ఇలా ఈజీగా ఐడెంటిఫై చేయడానికి మనకు చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రాబ్లం ప్రాఫిట్లో ఉంది కాబట్టి ఈజీగా చేసాము. సో ఓకేనా, ఎలా ఇచ్చినా సరే ప్రాబ్లం అనేటువంటిది క్లారిటీగా చదివితే హాఫ్ ఆన్సర్ అక్కడే సాల్వ్ చేసేసుకుంటాము. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం, చూడండి. సో ఇది ఫ్రాక్షన్స్లో ఉంటుంది ప్రాబ్లం, చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. చూడండి, 1/evaluate 1/15 ప్లస్ 1/35 ప్లస్ 1/63 ప్లస్ 1/99 ప్లస్ 1/143. సో ప్రాబ్లం ఇలా ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలంటే కింద ఏదైనా ఫ్యాక్టర్స్ వచ్చే విధంగా ఉందో లేదో చెక్ చేసుకోండి. సో ఫస్ట్ ఫ్యాక్టర్స్గా వచ్చే విధంగా అంటే 2 టర్మ్స్ని మల్టిప్లికేషన్ చేసేటువంటిదే ఫ్యాక్టర్స్ అంటాము. అర్థం 15 ఎలా రాసుకోవచ్చు, 1/3 × 5గా రాసుకోవచ్చు. ప్లస్ 1/35 ఎలా రాసుకోవచ్చు, 5 7s are. ఓకేనా, 35 ఎట్లా రాసుకోవచ్చు, 5 7s are అంటే 5 × 7. ప్లస్ 1/63 ఎలా రాసుకోవచ్చు ఈజీగా, 7 × 9s are అంటే 7 9s are 63. ప్లస్ 99 ఎలా రాసుకోవచ్చు అంటే 9 × 11గా రాసుకోవచ్చు. నెక్స్ట్ ప్లస్ 143 ఎలా రాసుకోవచ్చు, 1/11 × 13గా రాసుకోవచ్చు, 11 × 13. సో ఇలా రాసుకున్న తర్వాత ఫస్ట్ ఇలా ఇచ్చినప్పుడు గ్రాడ్యువల్గా ఉంటుంది. డిఫరెన్స్ ఏంటో ఐడెంటిఫై చేయండి. 3కి 5కి డిఫరెన్స్ ఎంత ఉంటుంది, 2 ఉంటుంది. 5కి 7కి డిఫరెన్స్ 2. సో రిమైనింగ్ ఇవన్నీ కూడా 2 డిఫరెన్స్తో గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ వెళ్తున్నాయి. సో దీనికి మనకి ఫార్ములా ఉందన్నమాట. సో మనం ప్రీవియస్గా అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ చేసుకున్నప్పుడు దాంట్లో ఫార్ములా ఉంటుంది. ఏంటది ఫార్ములా చూద్దాం, చూడండి. ఫార్ములా ఈక్వల్ టు 1/డిఫరెన్స్. ఓకేనా, 1/డిఫరెన్స్ ఈక్వల్ టు 1/లాస్ట్ టర్మ్. 1/లాస్ట్ ఫార్ములా రివర్స్ జరిగింది. 1/ఫస్ట్ టర్మ్. 1/ఫస్ట్ టర్మ్ ఈక్వల్ టు 1/లాస్ట్ టర్మ్. 1/లాస్ట్ టర్మ్. సో మనం దీంట్లో గ్రాడ్యువల్గా ఇది ఏపీలో ఉన్నప్పుడు ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో ఇంక్రీజ్ అయినప్పుడు దీని యొక్క ఫస్ట్ టర్మ్ అనేది మనకి ఇక్కడ 3 అవుతుంది. సో 1/డిఫరెన్స్ ఎంత ఉంది, 2 1/2. అలానే 1/ఫస్ట్ టర్మ్ ఎంత ఉంది మనకి ఇక్కడ 1/3 ఉంటుంది. అలానే మైనస్ 1/లాస్ట్ టర్మ్ అంటే 1/13 ఉంటుంది. సో 1/13. సో ఈక్వల్ టు 1/2 యాస్టీస్గా ఉంటుంది. 13కి 3కి ఎల్సిఎం ఎంత అవుతుందంటే 13 3s are 39 అవుతుంది, 39. సో సింపుల్గా చేయాలంటే దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. 13 1s are AD - BC ప్రాసెస్ చేసుకుంటే 13 1s are 13 అవుతుంది, -3. ఓకేనా, 1/2 దట్ ఇంప్లాయిస్ 1/2 × 13 - 3 అంటే ఓవరాల్గా 10 వస్తుంది, /39. సో ఆన్సర్ 2 1s are 2 5s are. సో ఓవరాల్గా మనకు ఆన్సర్ ఎంత వస్తుంది ఇక్కడ 5/39. సో దీంట్లో ఏ ఆప్షన్ కరెక్ట్ అవ్వచ్చు, మేబీ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవ్వచ్చు. ఓకేనా. సో ప్రాబ్లం ఎలా ఇచ్చినా సరే ఈ విధంగా సాల్వ్ చేసుకుంటూ రావాలి. సో మీకు ఇస్తున్న వర్క్ 4 దాని యొక్క ఆన్సర్ ఎంత అవుతుందో కింద కామెంట్ చేయండి చేసుకున్న తర్వాత. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.